2025 సంవత్సరం మార్చి నెల 7వ తారీఖు శుక్రవారం. ఈరోజు కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఎదురుకావచ్చు. మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఈరోజు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు సహకారం అందుతుంది, కానీ మీరు వారిని పూర్తిగా విశ్వసించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. సరైన ఆహారం తీసుకోవాలి. నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగంలో కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఓపికతో వ్యవహరించాలి. కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం ముఖ్యం. విద్యార్థులకు ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత లోపించడం వలన చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. గురువుల సహకారం లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. ప్రేమ విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. శివుడిని ఆరాధించటం వలన మంచిది. పేదవారికి దానం చేయండి. ఓపికతో ఉండండి. మీరు మీ మనసును మనశ్శాంతిగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు మీ మాటను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.